హాయ్ అండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదా! సో, ఇంట్లోనే చల్లచల్లగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో మన వీడియోలో అయితే చూపిస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. అండ్ మీలో ఎంతమందికి ఈ ఫ్రూట్ సలాడ్ అంటే ఫేవరెటో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఫేవరెట్ అండి. దానికోసం అయితే ఫస్ట్ మనం పాలను అయితే వేడి చేసుకోవాలి తగినంత షుగర్ వేసి. సో, ఈలోపు అయితే 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌ని అయితే పాలు వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే అందులో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. సో, చల్లారిన తర్వాత మనకి ఈ కలర్ అయితే వస్తుంది. సో, పాలన్నీ మొత్తం చల్లారిన తర్వాత మనకి ఇష్టం ఉన్న ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇందులో యాపిల్, పొమోగ్రానేట్, బనానా అలాగే గ్రేప్స్ అయితే వేసాను. బాదం, కిస్మిస్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి.